శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం గుంటూరు జిల్లాలోని మాచర్లలో చంద్రవంక నది ఒడ్డున కొలువయ్యున్న ఒక పురాతన దేవాలయం. ఆలయ పురాణం. ఈ దేవాలయంలోని మూల విరాటైన శ్రీ చెన్నకేశవస్వామిని త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించినట్లు స్థానిక కథనం. ఆలయ విశేషాలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాన్ని సామాన్య శకం 12వ శతాబ్దంలో పలనాటి బ్రహ్మనాయుడు నిర్మించినట్టు ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. 16 స్తంభాలతో గర్భాలయాన్ని అప్పటి శిల్పులు మనోహరంగా మలిచారు. ఈ గర్భాలయంలో శ్రీ చెన్నకేశవస్వామి మరియు శ్రీ లక్ష్మీ అమ్మవారు కొలువయ్యున్నారు. గర్భాలయం అంతరాలాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 10 స్తంభాలతో ప్రదక్షిణాపదం ఏర్పరిచారు. ధ్వజస్తంభం. ఈ దేవాలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ధ్వజస్తంభం పైన స్వామి విగ్రహం చెక్క కంచుతో చేయబడిచారు. రంగమండపం. గర్భగుడి ముందున్న రంగమండపంలో 4 రాతి స్తంభాలు ఉన్నాయి. చోళరాజుల నాటి శిల్పకళ దేవాలయం మండల స్తంభాలపై దర్శనమిస్తుంది. రంగమండపంలోని 4 స్తంభాలపై భారత, భాగవత, రామాయణ గాథలు మనోహరంగా చెక్కియున్నాయి. ఈ శిల్పకళా నైపుణ్యం చోళ శిల్పకళను పోలి ఉంటుంది. వీటిని చోళ శిల్పములు అని కూడా అంటారు. బలిపీఠం. దేవాలయం ముందున్న ధ్వజస్తంభం ముందు భాగాన ఈ బలిపీఠం ఉంది. దీని ఎత్తు 4 అడుగులు. ఈ పీఠంలో చెన్నకేశవస్వామి ఉంటాడని భక్తుల నమ్మకం. కప్పక స్తంభం. గుడి బయట గరుడధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించు సమయంలో దాని పై భాగం కొంత విరిగింది. ఆ విరిగిన భాగమును దేవాలయ ఆవరణ లోపన ధ్వజస్తంభం పక్కన ప్రతిష్ఠించారు. దీనిని కప్పక స్తంభంగా పిలుస్తారు. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల విశ్వాసం. మహాకవి శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను ఈ ఆలయం నుండే రచించడం ప్రారంభించాడు. శ్రీ గిరీశ్వరాలయం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంకు దక్షిణంలో శ్రీ గిరీశ్వరాలయం ఉంది. శ్రీ గిరీశ్వరాలయం 11వ శతాబ్దంలో హైహయరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడున్న నాగశాసనం ద్వారా తెలుస్తున్నది. బ్రహ్మోత్సవాలు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 16 రోజుల పాటు జరుగుతాయి. రథోత్సవం. రాష్ట్రంలోనే 2వ అత్యంత ఎత్తు కలిగిన రథంగా చెన్నకేశవస్వామి రథం పేరెన్నిక కలది. బ్రహ్మోత్సవాలలో భాగంలో జరుగు రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రథం ఎత్తు 60 అడుగులు. 128 ఏళ్లుగా ఈ రథోత్సవం ఎంతో ఆడంబరంగా జరుగుతోంది.